ఏమంటే లోకంలో ఉన్నప్పుడు మనం సుఖంగా బతికామా? అది ఎగసాట్లు మరి జీవితమేగా. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చినా ఒకవేళ శ్రమల పాలైతే ఇప్పుడు ఒక భరోసా ఉంది, ఏంటంటే నీతో ఆయన ఉంటాడు. ఆయన ఉంటే ఇంకేం అగ్నిగుండమైన ఆహ్లాదంగా ఉంటుంది. ఈ రోజు వరకు మరి ఎన్నో శ్రమలు ఎదురైనా కూడా ఇలా ఆనందంగా సంతోషంగా నవ్వుతా కదిలిస్తా అనేక మందిని ప్రభు కొరకు కదిలిస్తా ఇలాగా సంతోషంగా నా మనుగడ సాగుతుందంటే కారణం ఏంటో తెలుసా? నాతో ఆయన ఉన్నాడు. లేకపోతే నేను ఏడిసి మిమ్మల్ని ఏడిపించేవాడిని, మొత్తం కలిసి కూర్చొని ఏడిచేవాళ్ళం. ఈ సంతోషం నా జీవితంలో ఎట్లా ఉండేది? మీరు అనుభవించిన వాటికంటే ఎక్కువైనవేవో ఎన్నో నాకు వచ్చినాయి. కానీ ఎన్నొచ్చినా నా ధైర్యం ఒకటే, నన్ను ప్రేమించే ప్రభు నాకు తోడై ఉన్నాడు. అన్నిటి నుంచి ఆయనే నన్ను విడిపిస్తాడు, కాపాడుతాడు. నాకు భరోసా ఉంది. అదే భరోసా నీకుంటే అదే సంతోషం, అదే స్థిరమైన పునాది. ప్రభా, ఎలాంటి అగ్నికైనా నేను సిద్ధం, కానీ నాతో నువ్వు ఉంటావు, అంతే. ఈరోజు మీలో ఇబ్బంది బాగా, కనీసం ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి, ఇట్లా కదిలించండి. రైట్. మరి మీకు కోపం రావట్లేదా దేవుని మీద? ఏమండి, లైవ్లో ఉన్నవాళ్ళు చెప్పండి, మీరు జూమ్లో కనపడుతున్న వాళ్ళు, వాళ్ళు విఫలమయ్యే దాన్ని బట్టి మీకు కోపం రావట్లేదా? చిరాకు రావట్లేదా? ఏం చేశాడు నాకు దేవుడు అనాలనిపించట్లేదా? అనిపించలేదు అంటే చేతులు అడ్డంగా ఓపెన్ లేత్రం కలుగును గాక. ఎందుకు అనిపించలేదు? ఎందుకు అనిపించలేదంటే ఒక్కటే కారణం, ఆయన నన్ను ప్రేమించిన వాడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు. ఆయనకు తెలియకుండా ఈ పరిస్థితులు నాకు వచ్చినాయా? తెలియకుండా వచ్చినాయా? తెలిసే వచ్చినాయి. తెలిసే వచ్చినాయి అంటే అనవసరంగా వచ్చినాయా? అవసరాన్ని బట్టి వచ్చినాయా? ఖతం. ఈ అవసరం